వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమిని వల్లరా దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంచి మరొక దినాన్ని దేవుడు మన చేతుల్లో ప్రసాదించాడు. అదిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరలా సజీవుల జాబితాలో ఉంచిన దేవునికి కృతజ్ఞత కలిగి కృతజ్ఞులమై బ్రతికే వారంగా ఉండాలి. కానీ ఈరోజు మనుషుల యొక్క జీవితాలు ఎందు నిమిత్తము బలహీనపడి, ఎందు నిమిత్తము దేవుని సన్నిధిలో కృతజ్ఞులు ఉండక బ్రతుకుతూ ఉన్నారు. ఇందుని బట్టి దేవుని కాపడ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆప్యాయత కరువైపోతుంది మనుషుల జీవితాల్లో. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటామో ఆయన మనం భద్రపరచడానికి ఇష్టపడతాడు. ప్రేమను వెళ్ళారా, ఈ లోకంలో ఏవేవో గడించవచ్చు, ఈ లోకంలో చాలా గొప్పవారిగా మనం బ్రతకొచ్చు, ఈ లోకంలో అన్ని విధాలుగా ఆశీర్వాదంతో బ్రతకొచ్చు. కానీ ఆయుష్ దినాలు దేవుని చేతిలో ఉన్నాయని మర్చిపోతాడు. మనం బ్రతకాలన్నా దేవుని యొక్క సంకల్పం కావాలి. భూమి మీద మానవుడు పుట్టక మునిపే తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన స్థితిగతులు, మన జీవిత విధానాన్ని ఎరిగిన దేవుడు యేసయ్య. కానీ ఇందు నిమిత్తం మనిషి అతిశయించి దేవునికి దూరమైపోతున్నారు, అర్థం కావట్లేదు. ఈరోజు ఈ ఉదయకాలములో దేవుడు మనకు ప్రసాదించాడంటే మనం ఎంతో ఉల్లసించి మనకు జీవితాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞమై ఉండాలి. ఎందు నిమిత్తము అంటే ఈరోజు ప్రతి మనిషిని వాడు చేజిక్కించుకోవాలని మనిషిని తరుముతూ ఉన్నాడు. మనకది తెలియట్లేదు. మరణం మనల్ని వరించాలని, దేవునికి దూరం చేయాలని వాడు ప్రతి నిత్యము మనల్ని తరుముతూనే ఉంటాడు. వాడి చేతికి చిక్కకుండా, వాడి వశము కాకుండా ఉండాలి అంటే దేవుని జ్ఞాపకాల్లో మనం పెరగాలి. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా అధైర్యపడక ధైర్యము వహించి దేవుని వైపు చూస్తూ తన పరుగులో ముందుకు సాగుతాడు. ఈరోజు ప్రతి విషయంలో మానవుడు భయపడుతూనే ఉన్నాడు, ప్రతి విషయంలో కలవరపడుచు ఉన్నాడు. తన జీవితము ముందుకు సాగాలంటే ఏంటో నా బ్రతుకు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాన స్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క కనుదస్తులు లేక, దేవుని జ్ఞాపకాలు లేనివాడు పెరిగితనముతో బ్రతకడానికి ఇష్టపడతాడు. కానీ దావీదు రాజు ఒక మాట అంటాడు, చూద్దాం. 27వ కీర్తనలో ప్రత్యేకించి ఆయన మాట్లాడతాడు. 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? ఎందుకు భయపడాలి? చీకట్లో తిరిగేవాడు దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ భయభక్తులు లేనివాడు, అట్టి వాడు చీకటి సంబంధి. చీకటిలో నడిచేవాడికి ఏ క్షణంలో ఏ ఆపద సంభవిస్తుందో తెలియదు. కానీ నేను దేవుని జీవపు వెలుగులో బ్రతుకుతున్నాను కాబట్టి నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని వెలుగులో నేను నిలబడినాను కాబట్టి ఆపదలను ధరించారో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆపదలు నన్ను పొంచి ఉన్నాయి, నాకు తెలుసు విషయం. ఎందుకో తెలుసా? దేవుని వెలుగులో నేను నడవకుండా చీకటి సంబంధిగా బ్రతుకుతూ ఈ లోకాన్ని విడిచినప్పుడు అంధకారంలో నేను బంధించబడి దేవుని యొక్క సన్నిధికి చేరనివ్వకుండా చేయడానికి
నన్ను ఒక చీకటి తరుముతుందో నాకు తెలుసు. ఆ చీకటిని బట్టి నేను భయపడుతూ ఉండేవాడిని. ఆ చీకటి కొన్ని సందర్భాలు నన్ను భయపెట్టింది. కానీ ఇప్పుడు నేను భయపడను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క జీవపు వెలుగులో నేను బ్రతుకుతున్నాను కాబట్టి నీ ఆపద ఎన్ని ఆపదలు నా మీదకి వచ్చినా ఆదుకునే దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రపంచంలో రకరకాలైన రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. రకరకాలైన రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. ఏ క్షణంలో మానవుడి మీద ఎలాంటి దాడి జరుగుతుందో తెలియని దౌర్భాగ్య స్థితి. అట్టి స్థితి నుంచి నువ్వు తప్పించబడంటే దేవుని కనుదృష్టిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నిన్ను ఆదరించేది దేవుని ప్రేమ ఒకటి. కానీ ఏమండి, దేవుని ప్రేమ ఒకటి నిన్ను ఆదరించేది. నీ డబ్బు, నీ బలము, నీ బలగము, నీ రాజకీయ నాయకుల అండం నిన్ను ఆదరించలేదు. అందుకే దావీదు, మహారాజైన దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి నేను ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడగలను? నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నన్ను బలపరిచేవాడు, నన్ను ధైర్యపరిచేవాడు, నా ఇల్లు తట్టి ముందుకు నడిపించేవాడు నా ప్రభు ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను కలవరపడాల్సిన అవసరం లేదు. నా దేవుడే, నా రక్షకుడే, నా ప్రాణప్రియుడే నాకు అండగానో నాకు నీడగానో నిలబడ్డాడు. ఆయన చేతిలో నేనున్నంత కాలము నన్ను ఎవడు అపహరింపలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలో నేనున్నంత కాలం నన్ను ఎవడు అపహరించలేడు. నన్ను అపహరించడానికి ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు టైం కొరకు పొంచున్నాడు. అది నాకు తెలుసు. గనుకనే నేను దేవుని జీవపు వెలుగులో సంచరిస్తున్నాను కాబట్టి ఈ చీకటి నాకు ఆపద తలపెట్టుదా. గనుక ప్రేమని వల్ల ఈరోజు నీ స్థితిగతులు ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో. క్రైస్తవులుగా బ్రతకడం గొప్పతనం కాదండి. క్రీస్తు ప్రేమలో నిలబడి ఉన్నామా? క్రీస్తు జ్ఞాపకాల్లో ఉన్నామా? ఆ ప్రభు యొక్క సన్నిధానములో ఉన్న జీవపు వెలుగులో నువ్వు సంచరిస్తున్నావా? అందుకే ప్రభు మానవుడు దేవుని మాటను ధిక్కరించి దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరమైన ఆయన మనకు చేరువలోకి వచ్చి నిన్ను వెలుగు సంబంధిగా ఉంచుకుంటే ఆ చీకటి నిన్నేమి అపహరించదని ఎదిగిన దేవుడు ఏమిటి భక్తుడైన యెహోవా ద్వారా రాస్తాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చీకటి సంబంధమైన క్రియల్లో కొనసాగిపోతూ బ్రతుకుతున్న వారికి ఏ క్షణంలో ఏం జరుగుతో తెలియని స్థితిలో ఉన్నారు. గనుక దావీదు అంటాడు, నీ కలవరాన్ని తొలగించి దేవుడున్నాడని మర్చిపోవద్దు. నీ స్థితి మార్చగలిగి నీకు క్షేమాధారమైన ప్రభు మన పక్షాన ఉన్నాడు. కనుక నేను ఎవరికి భయపడ్డా. ఎవరి గురించి మాట్లాడుతుండో దావీదు అంటే తనకిచ్చిన రాజ్యాన్ని, తనకిచ్చిన భోగభాగ్యాన్ని, తనకిచ్చిన బలాతిశయాన్ని గురించి మాట్లాడడం లేదు. నా బలము, నా ఖ్యాతి, నా రక్షణ ఆయనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కలిగిన యావత్తు కూడా నా ప్రభు ద్వారా కలిగిందే కానీ నా జ్ఞాన సంపన్నత కాదు. నా దేవుడే ఎందుకు లేని నా జీవితాన్ని ఏర్పాటు చేసుకొని అనేక మంది కనువిప్పు కలిగినట్లు, అనేక మందికి కనువిప్పు కలిగినట్లుగా నా దేవుడు ఎవరికి పనికి రాకుండా ఉన్న నన్ను పనికొచ్చి పాత్రను చేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు శక్తి సంపన్నుడు అని తెలుసుకోవాలి అంటే
నా వైపు చూడగలిగితే నన్ను ఆదరించిన నా ప్రభు యొక్క గుణాతిశయాలేంటో మీరు గుర్తెరగగలరు. దేవుని స్తోత్రం. ఎలాగా అంటే, నా చేతిలో ఏ మంచి లేదు. నా బ్రతుకు అడవి కాసిన వెన్నెల్లాగా బ్రతుకుతున్న నా బ్రతుకుని ప్రత్యేకించి పిలుచుకున్నాడు నా ప్రభు. జ్ఞానహీనుణ్ణి, జ్ఞానము లేదు. ఎవరి ప్రేమలో కూడా నేను కొనసాగిపోయే స్థితి కూడా నా బ్రతుకులో లేదు. నాకు అడవికి తెల్లవారిపోయేటట్టు ఉంది నా బ్రతుకు. ఉదయకాలం లేచి నా బ్రతుకు అడవి పాలై ఉండేది. గొర్రెల కాపరిగా మనుషులకు దూరంగా ఉన్న, దేవునికి సన్నిధికి దూరంగా బ్రతుకుతూ అడవిలో సంచరిస్తున్న నన్ను విడుదల కలుగు చేసి నా ప్రభు అంటే ఏంటో నా ద్వారా తెలియపరచడానికి నన్ను ప్రత్యేకించి పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే లోకపరమైన అడవిలో ఉన్నాను. అడవిలో గొర్రెలు వేపుకుంటూ ఉన్నాను. కానీ ఈరోజు ప్రపంచమని లోకమని అడవిలో సంచరిస్తున్నాం. అనేక మంది అపవాదిచే ప్రేరేపించబడి నిన్ను కబళించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీవు ఈ అడవి అనగా ఈ లోకమని అడవిలో నుంచి నువ్వు విడిపించబడాలి. నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వు ప్రత్యేకించబడకపోతే ఎవరి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుందో తెలియదు. ఎవరి ద్వారా నీ హృదయాలు గాయపరచబడి దేవుని పట్ల ఉన్న ఆ యొక్క వైరాగ్యాన్ని నీ నుంచి దూరం చేస్తాడు తెలియదు. గనుక నువ్వు లోకం నుంచి వేరు చేయబడాలి. దేవుని యొక్క జీవపు వెలుగులోకి నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను అని దావీదు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రేమని వాళ్ళారా, ఈ లోకంలో ఇంతవరకు రక్షింపబడి ఉన్నాను, కాపాడబడుతున్నాను, ఇంతవరకు జీవించి ఉన్నాను అంటే ఆ యొక్క దేవుని యొక్క మహాసంకల్పం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృప. నా ప్రాణభిక్ష పెట్టిన వాడు నా ప్రభువు. అడవి కాసిన వెన్నెలుగా ఉన్న నా బ్రతుకుని ప్రత్యేకించి తా యొక్క చిత్తానుసారంగా నన్ను ఈరోజు ఈ స్థితిలోకి నడిపించడానికి దేవుడు నా పక్షాన కార్యం జరిగించాడు. గనుక ఈరోజు నిన్ను కూడా తన వలే మార్చుకొని తన సొత్తుగా మార్చుకొనుకున్న ప్రభు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమని వాళ్ళారా, ఈరోజు ప్రతి విషయానికి కలవరపడుతూ ప్రతి విషయంలో కూడా ఏంటో నా కర్మ ఇలాగైపోయింది, ఏంటో నా కర్మ. ప్రేమని వాళ్ళారా, దేవుడు తన ప్రేమతో సృజించుకున్న మానవుణ్ణి ఎట్టివాడినైనా సరే త్రోసివేయడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన ప్రతి వ్యక్తికి తన రక్షణ కలుగు చేసి తన ప్రాకారంలో స్థిరపరచుకోవాలని కోరుకున్న దేవుడు ధవళ సింహాసనం విడిచి ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకో తెలుసా? నీతో సహవాసం చేసి ఆయన యొక్క గుణాతిశయాల్లో నీకు ప్రచురపరచాలని. ఎందుకో తెలుసా? లోకముతో సహవాసం చేస్తూ నాకు దూరం అయిపోతున్నావు. లోకముతో స్నేహము, దేవునితో వైరమని నువ్వు తెలుసుకోవాలి. గనుక ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి గుణాతిశయాలు నువ్వు కలిగి ఉంటావు. లోకంలో ఒక పదం ఉంది కదా, చివరికి వారు వీరవుతారు అని ఉంది కదా. గనుక నువ్వు కూడా లోకస్తుల వల్ల బ్రతకకుండా ఉండాలంటే నాతో నువ్వు సహవాసం చేయాలని కోరుకొని నీతో సహవాసం చేసానికి సస్యరుడిగా ఈ లోకంలోకి దేవుడు దిగొచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆలోచించాలి. ఎవరితో సంభాషిస్తున్నామో ఆలోచించాలి. మనుషులతో మాట్లాడకూడదని చెప్పట్లేదు దేవుడు. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ వెలిగిన దేవుడి మాట ఉన్నప్పుడు,
నిన్ను బట్టి వారు నీ గుణాతిశయాన్ని వాడు సంచరించుకుంటారు. గనుక ఈ లోకమును ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకొని ఈ దినము మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతి విషయంలో కలవరపడుతున్నావు. ఎందుకో తెలుసా? కలవరాలు కలిగించి ప్రభు యొక్క సన్నిధానంలో లేకుండా లోకంలో సంచరిస్తున్నావు, లోకస్తులు బ్రతుకుతున్నావు. మనుషుల కన్నా గొప్పగా ఉండాలనుకున్నవే కానీ దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నవాడి కంటే నిన్ను గొప్పవాడి చేయాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. నీ ప్రక్క వారి కన్నా గొప్పగా ఉండాలని నువ్వు కోరుకున్నావేమో కానీ నీ పట్ల దేవుని కోరిక ఏంటో తెలుసా? నీ పట్ల దేవుని కోరిక ఏంటో తెలుసా? ప్రపంచంలో నేను గొప్పగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడో తెలుసా? దేవుని కనుదృష్టిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నంత కాలము, దేవుని జ్ఞాపకాలలో ఉన్నంత కాలము, దేవుని యొక్క సహవాసములో కొనసాగిపోతున్నంత కాలము నిన్ను చెదపడానికి, నిన్ను నాశనం చేయడానికి, నాశన పాత్రుడు నీ వైపు చూడకుండా బ్రతకడానికి ఆయన జ్ఞాపకాల్లో, ఆయన జీవపు వెలుగులో నువ్వు నడబడుతూ ఉంటే ఆయన నీకు రక్షకుడై నీ ముందు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏమంటాడో చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణయ్యునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవనికి వెళుతును? నా శరీర మాంసంలో తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడును వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దేవుని స్తోత్రం. చూడు చాలమ్మా ప్రేమను బల్లారా, అపవాది నాతో యుద్ధము చేసి నన్ను గెలిచి తన సొంతం చేసుకోవాలని అనేక ప్రయోగాలు జరిగినప్పటికి కూడా, ఎన్నో క్రియలు నా మీద దాడి చేస్తున్నప్పటికి కూడా నేను భయపడను. ఎందుకో తెలుసా? నాకు దుర్గమైన నా ప్రభు నాకు తోడున్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు నా చేతులు కలుగుతూ ఉంటాయి, కానీ నేను జడిను. నా ఇబ్బందులు ఏంటో, నా సమస్యలు ఏంటో నా ప్రభువుకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన జ్ఞాపకాల్లో నేనున్నాను గనక నాకు కలిగిన ప్రతి ఇబ్బంది కూడా నా ప్రభు కనుదృష్టిలో తెలుసు. కాబట్టి వీటన్నిటి నుంచి విడిపించడానికి నా ప్రభు అన్నాడు. కాబట్టి నేను కలవరపడను, నేను భయపడను, నేను దుఃఖపడను. ప్రియమని వల్ల దావీదు మాట్లాడుతున్న మాట నువ్వు హృదయపూర్వకంగా వినగలిగితే దావీదుకు కలుగు చేసిన రక్షణ భాగ్యాన్ని నీకు నువ్వు కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ నోట ఈ నోట ఒక భయంకరమైన వార్తను వింటున్నాం. మరి కరోనా మరలా రిటర్న్ అయిందట, అది ఎలాగుంటుందంట అని ఆ చిహ్నాలను బట్టి మనిషి బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ దేవుని కవిగిట్లో ఉన్నవాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఆరోగ్య ప్రదాతల దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. తన బిడ్డలకు రోగమనను, వ్యాధినైనను, దుఃఖమనను కలుగు చేయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డ ప్రభు నిన్ను కాపాడుకోవడానికి ఆయన నీ మరణాన్ని వరించి నీకు నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. గనుక శత్రువు నా మీద పడి నాతో యుద్ధము చేసి నన్ను చేయించాలనుకున్నా యుద్ధశూరుడైన దేవుడు నాకు ముందన్నాడు. కాబట్టి నేను భయపడను. జయము నాది. నా ప్రభు నా పక్షాన ఉండి నాకు జయము కలుగు చేస్తున్నాడు. నా పక్షాన నా ప్రభు ఉండి నాకు అపజయం కలుగు చేయట్లేదు, కానీ నాకు జయాన్ని కలుగు చేస్తాడు. నేను ఈ లోకంలో జీవించినంత కాలం తల ఎత్తబడిన స్థితిని నా దేవుడు కలుగు చేస్తాడు, కానీ తలదించుకుని బ్రతికే బ్రతుకు నా ప్రభు ఎప్పుడు నాకు కలుగు చేయటకు ఇష్టపడేవాడు కాదు. ఎందుకో తెలుసా? నా పక్షాన యాచ్యమాటకు నా ప్రభు నాకు తోడున్నాడు గనక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువు నా మీద పడినప్పటికి కూడా శత్రు భయము నన్ను కబలించకుండా ఉండినట్లు
ఆయన నా పక్షాన యుద్ధము చేసి నాకు జయాన్ని కలుగు చేసే జయశీలుడని దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? లోకాన్ని జయించడానికి నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. అపవాదిని జయించగలిగిన జ్ఞానవంతుడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు గనుక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనుషులైతే లోకాన్ని చూసి లోకములున్న అతిశయాన్ని చూసి అతిశయిస్తారేమో. నేను నా దేవుని బట్టి అతిశయిస్తున్నాను. ఎందుకు అనగా మనుషులు నాకేం చేయగలరో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను కలవరపడవలసిన అవసరం లేదు. అందుకే దావీదు రాసు 91 కీర్తన రాస్తాడు కదా, చూద్దాం. 91 కీర్తనలో 1వ వాక్యం అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను ఎవరి గురించి, మనుషుల గురించి చెప్పట్లేదు. మనుషులు నాకేం చేయగలరు? నేను ఇప్పటి వరకు రక్షింపబడి కాపాడబడుతూ క్షేమము కలుగునంటే ఇవన్నీ నా దేవుడు నాకు కలుగు చేసినవి. నేను నా అధికారాన్ని బట్టో, నా జ్ఞానాన్ని బట్టో, ఆ రాజ్యాన్ని బట్టో నేను మాట్లాడటం లేదు. మనుషులు నాకేం చేయలేదు. మనుషులు నన్ను ఏ విధము చేతనైనా అతమ చేయాలని కోరుకునేవారు ఉండొచ్చేమో, కానీ ఇంతవరకు నేను ఆదరించబడుతూ క్షేమము కలిగి ఉన్నాను అంటే ఇవన్నీ కూడా నా దేవుని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆయనకి కలుగు చేసినవే. నేను కలిగి ఉన్న యావత్తు కూడా నా ప్రభు ద్వారా కలిగినవే, కానీ నా జ్ఞానము నా అతిశయము కాదు. నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పటి వరకు అంటే నన్ను బలపరిచి భద్రపరిచి క్షేమము కలుగు చేసి తన కాపుదల్లో ఉంచుకున్న దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. నీ యెహోవాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు నేను కాపాడబడుతూ సజీవునిగా ఉన్నానంటే నా దేవుడిచ్చిన మహాకృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో లేచి లోకములో సంచరిస్తున్న నీవు దేవుని జ్ఞాపకాల్లో ఉంటూ ముందుకు సాగుతూ ఉంటే నేను చేదక్కించుకోవాలని తిరుగుతున్న అపవాది చేతుల నుంచి కాపాడడానికి దేవునికి కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ప్రతి మంది కూడా చాలామంది గమనిస్తే ప్రార్థించకుండానో ప్రభు సహాయాన్ని కోరుకోకుండానో ఏవేవో చేసి దానిలో బలహీనులైపోయి అనుకున్నవి దక్కించుకోలేక దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నవాడు ఎప్పుడు చెయ్యని కలిగి ఉంటాడే, కానీ అపజయము వారి జీవితంలో రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సహాయాన్ని కోరుకున్నవాడు, ప్రభువా నీ చిత్తమేంటో నా బ్రతుకులో జరిగించు అని కోరుకునేవాడు ఎప్పుడు కూడా తలదించుకునే స్థితి అట్టి వ్యక్తి జీవితంలో రాదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేమిని వాళ్ళరా, ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనల ప్రతిఫలాన్ని మనం అనుభవించలేకున్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగక నీ సొంత ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు అనుకున్న విషయాన్ని దక్కించుకోలేక దేవుడి దగ్గరే దూరస్తులు అయిపోతున్నావు. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నాకు రక్షణ, నాకు ప్రాకారము, నాకు ప్రాణప్రియుడిగా ఉన్నాడంటే నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకు నా దేవుడు కలుగు చేస్తుంది. ఆయన చాటును నేను బ్రతుకుతున్నాను. ఆయన జ్ఞాపకాల్లో నేను బ్రతుకుతున్నాను. గనుక ఆ సర్వశక్తుడైన దేవుడు నాకు ప్రాకారమై నిలిచాడు. దేవుని స్తోత్రం. ఆపద నన్ను పొంచి ఉన్నా ఆయన ప్రాకారంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రాకారంలో నన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు కాబట్టి అపవాది చేతికి చిక్కకుండా నేను ఆదరించబడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నన్ను అంతమొందించాలని శత్రువులు నా మీద దాడి చేస్తున్నప్పుడు కూడా
శత్రువులు నా మీద దాడి చేస్తున్నప్పుడు కూడా నా దేవుని వైపు చూస్తూ, రక్షణ కలుగు చేసే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాను కనుక ఆపద కూడా నా జీవితంలో ఆహ్లాదకరంగా మార్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు జోడిస్తూ ఉన్నాను. కలవరపడుతున్న ప్రియ దేవుని బిడ్డ, కరుణామైన దేవుడు నీకు కాపుదలై ఉన్నాడని మర్చిపోవద్దు. వేటగాడు వేస్తున్న అక్కడ అంటాడు, ఆ మాట చూస్తామయ్యా. చూడండి, వాడేం ఉరి వేస్తాడు. వేటగాడిని చేదెక్కించుకొని రకరకాల ప్రయోగాలు చేస్తాడు. కానీ వేటగాడి ఉరిలో నుంచి తప్పించడానికి మానవుడు నీకు సహాయం చేయకపోవచ్చు. నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు సమస్య కలిగినప్పుడు నీ ప్రక్కవాడు నిన్ను చూసి ఆనందించవచ్చేమో. ఎందుకో తెలుసా? ప్రక్కవాడు పెరగడము, వాడు ఎదగడము పక్కవాడికి ఇష్టపడదు. వాడు ఎప్పుడైనా సరే వాడు దిగజారిపోవాలని కోరుకుంటాడు. కానీ నా ప్రభువు వేటగాడు నా మీద ఉరి వేస్తూ ఉన్నా, వల ఒడ్డుతూ ఉన్నా, వేటగాని ఉరిలో నుంచి నన్ను తప్పించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు వేటగాడు నా మీద ఉరి వేస్తూ ఉంటాడు, వల వేస్తూ ఉంటాడు. నన్ను దక్కించుకోవాలని, వాడి ప్రాకారం నన్ను నిలబెట్టి దేవునికి దూరం చేయాలని వాడి రకరకాల ప్రయోగాలు నా మీద జరుగుతూ ఉంటాయి. జ్ఞానంతో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక కోణంలో నేను ఇబ్బంది పెట్టి దేవునికి దూరం చేయాలని రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. కనుక జ్ఞానముతో నువ్వు అడుగు ముందుకు వెయ్యాలంటే దేవుని వెలుగులో నువ్వు సంచరించాలి. దేవుని స్తోత్రం. ఆ స్థితిలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు, చూద్దాం, వేటగాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపించను. ఎందుకు మీరు చెప్తున్నాను? వేటగాని ఉరిలో నుంచి నన్ను విడిపించనని చెప్పట్లేదు దావీదు. వేటగాని ఉరిలోంచి నిన్ను విడిపించను. ఎందుకో తెలుసా? నేను విడిపించబడ్డాను కాబట్టి ఆయన గుణాతిశయాన్ని చెప్తున్నాను. ఈరోజు ప్రక్క వారికి నువ్వు దేవుని గురించి చెప్పలేకున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఆయన గుణాతిశయాలు నువ్వు ఎరిగి బ్రతకకపోవటం వల్ల. నీకుండబడ్డ బలమో బలగమో, నీకు ధనమో లేకుంటే ఇంకొక బలమో నాకు తెలియదు, కానీ దాని గురించి బ్రతకరిస్తున్నవే, దాని గురించి తెలియపరుస్తున్నవేమో. కానీ దావీదు అంటాడు, వేటగాని ఊరిలో నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. నన్ను రక్షించాడు. నాకు కాపుదలు ఈరోజు ఎవరో తెలుసా? అనేక మంది శత్రువులు నా మీద దాడి చేస్తున్నప్పటికి కూడా, వేటగాడి ఉరి వేస్తున్నప్పటికి కూడా వాళ్ళ నుంచి తప్పించడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు వేటగాడి నీ మీద ఉరి వేస్తాడు. నిన్ను కూడా దూరం చేయడానికి, దేవుని యొక్క జ్ఞాపకాల్లో దేవుని ప్రేమలో కొనసాగిపోకుండా నిన్ను వాడు చేజిక్కించడానికి ఉరి వేస్తాడు. కానీ వేటగాడి ఉరిలో నుంచి ఆయనను విడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు కూడా ఆయన జ్ఞాపకాల్లోకి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఆయన జ్ఞాపకాలకు నువ్వు రావాలి. క్రైస్తవుడిగా చెప్పుకోవడం కాదు, ఏదో మందిరానికి వెళ్ళడం రావడం కాదు. దేవుని జ్ఞాపకాలలో ఉన్నామా లేదా అన్న ఆలోచన కలిగి ఉండాలి. దేవుని జ్ఞాపకాలను లేనివాడు ఏ క్షణంలో ఏమైపోతాడో తెలియదు. దేవుని జ్ఞాపకాలంటే అర్థం ఏంటి? మందిరానికి వెళ్తున్నాం కదా, వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం చెప్పుకున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం. వీటి ద్వారా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నామని భ్రమంలో ఉన్నామేమో. ప్రభు అంటాడు, విసుగక ప్రార్థించగలగాలి. దేవుని స్తోత్రం. విసుగక ప్రార్థించాలంటే 24 గంటల మోకాళ్ళ మీద మేమే ఆడుండేమో అంటావేమో. దావీదు అంటాడు, నీ మందిరమును నివసించేవారు ధనులు కదా అంటే, దావీదు ఎందుకు చాలా చింతాక్రాంతుడైపోతున్నావు? అవునయ్యా, నీ మందిరంలో కూర్చొని నిన్ను ఆరాధించేవాడు ఎంతో ధనులు కదా, నీ మందిరంలో ఉన్నవారు మహాధనులు కదా అంటే, దావీదులో ఉన్న ఆశను బట్టి దేవుడు అంటాడు, నీవే మందిరం అయిపోతే పోలేదా? నేను మందిరం అవడం ఏంటి ప్రభువా? నీ హృదయాన్ని నాకు మందిరం చేసి
నీ హృదయం మలినం కాకుండా కాపాడుకుంటే నీ హృదయముని మందిరంలో నేను నివాసం అంటాను కదా. ప్రేమను వల్లరా ఈరోజు విసుగక ప్రార్థించమంటే నువ్వు ఏ పని చేసుకున్నా నీ హృదయం ఖాళీగా ఉంటుంది, నీ మనసు ఖాళీగా ఉంటుంది. నీ మనసులో ఏ ఆలోచన రానివ్వకుండా దేవుని జ్ఞాపకాల్లో ఉంటే వేటగాడు ఉరి వేయడానికి వీలు కానంత బలంగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. వేటగాడు ఉరి వేయకుండా నిన్ను కాపాడుకోవడానికి దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఈరోజు అనేక బలహీనతలు మన మీద దాడి చేస్తుంది. కారణం ఏంటి తెలుసా? వేటగాడు రకరకాలుగా నీ మీద ఉరులు వేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా దేవునిని నువ్వు విసిగించి దేవునికి దూరం అయిపోయి వాడి చేతికి చిక్కాలి. దేవునికి దూరంగా ఉండాలనేది వాడి ఉద్దేశము. కానీ దేవునికి దూరం అయిపోతే యుగ యుగాలు నీవు మరణ భయం చేత బతుకుతూ చస్తూ ఉంటావు. ఆ స్థితి నుంచి తప్పించబడంటే దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏ తెగులు నీకు రాకుండా, ఏ రోగము నీకు రాకుండా ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడతాడు. ఏమండి గమనించాలి. ఈరోజు లోకములో రకరకాలైన వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు ఉండాలి. దేవుని కనుదృష్టిలో ఉండడం అర్థం ఏంటి? దేవుని సహాయాన్ని కోరుకుంటూ బ్రతకాలి. నాకే నాకు అవి ఉండయి ఇవి ఉండయి నాకే అనుకోవచ్చు. ఏమిటి ఏమున్నా దేవునికి కనికరం ఉందా లేదో ఆలోచించాలి. నీకు అన్ని ఈ లోకంలో కలిగి ఉండొచ్చు. నేను ప్రేమించే భార్య, నేను ప్రేమించే భర్త, ఏమండి నేను అతిగా ప్రేమించే బిడ్డలు ఉండొచ్చేమో, కానీ నీ కుటుంబం మీద యెహోవా కనికరం ఉందా లేదా అని ఆలోచన నీకు కలిగి ఉండాలి. ఆ కనికరము లేనప్పుడే మన కుటుంబాల్లో కలవరాలు మొదలవుతూ ఉంటాయి, కలతలు మొదలవుతూ ఉంటాయి. ఏమండి ఆ స్థితిని బట్టి దేవుణ్ణి ధిక్కరించే స్థితి మన యొక్క జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కనికరం నీ మీద ఉంటుందో నీ కుటుంబానికి కలతలో రావు, నీ కుటుంబంలో అసమాధానం చోటు చేసుకోదు. ఎప్పుడూ నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉంటుంది. నిన్న ఉదయకాల సమయంలో ఒక ఆమె సాక్షి చెబుతుంది, దేవునికి ఏమన్నా చేశాను, నాకు ఈ రోగం వచ్చేసింది, దేవుడు తీసుకోవచ్చు కదా. నాకు ఆ మాటకి గుండెలు పిండేసినంత వేదన కలిగింది. అవి చెప్తున్న సాక్షి ఏంటి తెలుసా? ప్రార్థన జీవితం లేని బ్రతుకు. దేవుడికి ఏమన్నం చేశాను, నాకు ఈ రోగం పెట్టాడు ఆయన. నీకు రోగమును శాపమును దరిద్రతను కలుగు చేయడు కన్నేశ్వరి కాదు నా ప్రభు. దేవుని స్తోత్రం. నిన్ను సమస్తముల నుంచి విడిపించడానికి సమర్థుడు నా దేవుడు. నీకు క్షేమాన్ని కలుగు చేయాలని పరలోకంలో ఉన్న ఆయన పరలోకాన్ని విడిచి మానవాతీతుడిగా సశరీరుడిగా నీ మధ్య సంచరిస్తూ నీకు మేలు కలుగు చేయాలనుకొని మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. నీ రోగాన్ని తను భరించాడు, నీ శాపాన్ని ఆయన భరించాడు, నీ పాపాన్ని ఆయన భరించి నీకు విమోచనకర్తగా విమోచన కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి విసిగించి దేవుణ్ణి శోధించి దేవునికి దూరమైపోవడానికి రకరకాలైన ప్రయోగాలు అపోది చేస్తూ ఉంటాడు. కానీ నేను దేనికి భయపడను, ఎందుకో తెలుసా? నా దేవుడే నాకు రక్షణకర్త అయినాడని దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రక్షణకర్త దావీదు చెప్తున్న మాటల ద్వారా నీవు కూడా నమ్మకం కలిగి ఆ రక్షణలోకి నేను రావాలని ప్రభు కోరుకొని ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమిని బలారా, ఈ లోకము బహుభయంకరంగా ఉంది. ప్రమాదకరమైన లోకములో సంచరిస్తూ ఉన్నావు. కారణం, నీ చేతికి ఇచ్చిన ఈ లోకాన్ని వాడి చేతికి ఇచ్చి వాడి చేతి కింద బ్రతుకుతున్నా కాబట్టి నిన్ను దేవునికి దూరం చేయడానికి వాడి ప్రయోగాలు కనుక అనేక రకాలైన అపాయాలు ఈ లోకంలో మానవుని తరుముతూ ఉన్నాయి. రకరకాలైన వ్యసనాలు తరుముతూ ఉన్నాయి.
రకరకాల ఉద్దేశాలని కలుగు చేసి వాటి ద్వారా నీ ప్రాణాన్ని కబళించాలని కోరుకుంటూ ఉన్నాడు వాడు. ఇవన్నీ జ్ఞానముతో నువ్వు గుర్తిరిగి వీటన్నిటికీ తప్పించబడుతూ దేవుని కవిగిట్లోకి నువ్వు చేరినప్పుడు నిన్ను కలవరపరిచి ఏ రోగము కావచ్చు, ఏ శాపము కావచ్చు, నిన్ను అంటకుండా కాపాడుకోవడానికి నా ప్రభువు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అన్ని విషయాలు కలవరపడుతుంటాం. బిడ్డలకి బలహీనత కలిగిన మన కుటుంబంలో ఎవరికి బలహీనత వచ్చినా కలవరపడతాం. కానీ నీ కలవరాన్ని తొలగించే ప్రభు యొక్క కనికరములను ఉన్నంత కాలము దేనికి నువ్వు భయపడవు. దేవుని స్తోత్రం. నీ కుటుంబానికి ఏ తెగులు సమీపించదు అంటాడు. నీ గుడారములకు ఏ తెగులు సమీపించదు. ఎప్పుడో తెలుసా? దేవుని జ్ఞాపకాలను బ్రతుకుతున్నప్పుడు. ఉన్నావా దేవుని జ్ఞాపకాల్లో? ఉండగలిగిన రోజు నువ్వు కలవరపడవు. ఎందుకో తెలుసా? నేను నా ప్రభు కనుదృష్టిలో ఉన్నాను కాబట్టి నేను దేనికి కలవరపడాల్సిన అవసరం లేదన్న ఆలోచనలు కలిగి ఉంటాను. నీ బిడ్డకు బాగలేకపోయిన కలవరం, నీ భర్తకు బాగలేకపోయిన కలవరము, నీ భార్యకి వలయంతో వచ్చిన కలవరపడుతున్నావంటే కారణమేంటి? దేవుని జ్ఞాపకాలు లేనివాడు నిత్యము కలవరపడుతూనే ఉంటాడు. ప్రతి విషయంలో కలవరపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క ఆలోచన దేవునికి ఇష్టకరంగా లేకపోవటం వల్ల నీకు కలవరాన్ని పుట్టిస్తాడు వాడు. ప్రేమని వల్లరా నిన్ను కాపాడడానికి నా ప్రభువు నీకు తోడున్నాడని మర్చిపోవద్దు. నీ తల్లిని నిన్ను మర్చిపోతేమో, నిన్ను ప్రేమించేవారని నీకు దూరం అయిపోతారేమో, కానీ నా ప్రభు ఒక క్షణము కూడా నీకు దూరంగా ఉండే దేవుడు కాదు. చివరిగా ఒక మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని చెప్పిన మాట మనల్ని బలపరచడం లేదా? అని చెప్పిన వాగ్దానాన్ని మేమన్నా మీరే దేవుడా అని చేసిన వాగ్దానము నీవు మరిచిపోవటం కన్నేసి కాదు నా దేవుడు అని కఠినమైన వాగ్దానం చేస్తాడు జీవితంలో. ఎవరు నాకు తోడు లేరు అని కలవరపడుతున్నావేమో. ఏ మనుషులు నీకు తోడు లేకపోయినా నా ప్రభువు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ మాట గుర్తిరగలిగితే నీ హృదయంలో ఒక ధైర్యం చోటు చేసుకుంటుంది. నువ్వు కలవరపడవు. కలవరపడే స్థితిని బ్రతుకునే రేపు రానివ్వకుండా నా ప్రభు నిన్ను ఆదరిస్తాడు. గనుక దావీదంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి? నేను కలవరపడ్డా. శత్రులు నా మీద దాడి చేస్తున్నప్పుడు కూడా నా పక్షాన యుద్ధము చేయడానికి సమర్థన నా ప్రభు నాకు తోడున్నాడు. కాబట్టి నా రాజ్యానికి కానీ నా కుటుంబానికి నా ప్రజలకి ఆయన రక్షణాధారమైనాడు. కాబట్టి నేనెవరికి భయపడను. గనుక నేను ప్రేమించి నీ ప్రభు నీకు తోడున్నాడు గనక నీవు కలవరపడక నిబ్బరంగా బ్రతకాలంటే నా ప్రభు నాకు తోడునన్న పరిపూర్ణ విశ్వాసంతో బ్రతకడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని మాటకు లోబడాలి. అప్పుడు నీ కుటుంబం మీద దేవుని కనికరం ఎప్పుడు ఉంటుంది. ఆయన కాపుదల ఎప్పుడు ఉంటుంది. నీకు రక్షణ కలుగు చేసే రక్షణకర్త అయిన దేవుడు సదాకాలము నీతో ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళముద్దామా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు. ప్రతి విషయంలో కలవరపడుతున్నాం ప్రభా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నా కుటుంబం మీద, నా వారి మీద ఏ క్షణములు ఏ దాడులు జరుగుతాయన్న కలవరాలతో బ్రతుకుతున్నాం. కానీ ఈ దినము ప్రభా మీరు మాకు కాపుదల, ఏ రక్షణకర్త, ఏ రక్షణ దొరకమై ఉన్నావని మీరు మాట్లాడిన ప్రతి మాట మమ్మల్ని ధైర్యపరిచింది, బలపరిచింది కనుక నా కుటుంబానికి ఏ శిక్షా విధి కలుగుదని దృఢమైన నమ్మకంతో మేము బ్రతికి కృపను మాకు కలుగు చేశారు ప్రభా. మీకు స్తోత్రాలు. మా పట్ల మీరు కలుగున్న అపారమైన ప్రేమను బట్టి వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా బ్రతుకు దినమంతా కృపాక్షేమంతో నింపి
ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు అపవాది దొంగిలించకుండా ప్రతి బిడ్డ హృదయము కలవరము తొలగించబడి నిబ్బర మన మనసు కలిగి మీ వైపు తిరుగుతూ మీ జ్ఞాపకాలను బ్రతుకుతూ అంధకారం నుంచి దూరపరచబడి జీవపు వెలుగులో సంచరిస్తూ ధైర్యముతో ముందుకు సాగుతూ ఈ లోకాన్ని జయించి కృప దయచేయమని లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామాలు తీర్చి వాళ్ళ హృదయాలను ప్రతి కలవరాన్ని తొలగించి క్షేమము కలుగు చేసి ధైర్యాన్ని కలుగు చేసి ప్రతి బిడ్డను వెనుతంటి ముందుకు సాగించి కృప దయచేయమని మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ రాలేని బిడ్డను దయతో క్షమించి రేపటి తినడాన్ని మీ సరికి నడిపించుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.